ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు మహర్దశ మొదలయ్యింది. రాష్ట్ర టూరిజం అభివృద్ధికి నడుం కట్టిన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పటిష్ట ప్రణాళిక రచించారు. వాటి అమలుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గార్ల నిరంతర శ్రమ తోడై అభివృద్ధి త్వరితగతిన కార్యరూపం దాల్చి సత్ఫలితాన్నిస్తున్నాయి. 975 కిలోమీటర్ల అత్యంత పొడవైన సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి అద్భుత వరం. తీర్చిదిద్దిన బీచ్లు, రిసార్ట్స్, ప్రకృతి తీర ప్రాంతాలు మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతాయి. ప్రకృతి అందాల నడుమొంపుల్లో కొండకోనల్ని దాటుకుంటూ చల్లగా సాగే అరకు ప్రయాణం పర్యాటకులకు ఓ వరం. దట్టమైన పాడేరు, చింతపల్లి, నల్లమల అడవులు, పాపికొండలు స్వచ్ఛమైన ప్రకృతి గాలుల స్వరాలను పలికిస్తాయి. సాహసాలు చెయ్యాలి అనుకునే వారికి అడ్వెంచర్ టూరిజం, చరిత్రకారులకు నచ్చే శిల్ప సౌందర్యం, నిరంతరం ప్రవహించే కృష్ణా గోదావరి నదుల సవ్వళ్లు, కనువిందు చేసే కోనసీమ బ్యాక్ వాటర్ బోటింగ్, కొండా కోనల్ని దాటుతూ సాగిపోయే పాపికొండల ప్రయాణం ఓ అద్భుతం. కన్నులకు విందు చేసే కొల్లేటి కొంగల విహారం, పచ్చని పొలాల సమాహారం ఆంధ్ర పర్యాటకం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు కొలువుదీరిన తిరుమల ఒకవైపు, పరమశివుడే వెలసిన శ్రీశైలం, సిరులను పంచే సింహాచలం, అన్నవరం, అహోబిలం అణువణువున ఆధ్యాత్మికతను నింపే మహాద్భుతమైన దేవాలయాలకు ఆలవాలం ఆంధ్ర రాష్ట్రం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులకు అనుగుణంగా విలసిల్లుతోన్న ఆంధ్ర రాష్ట్ర టూరిజం అనేక ప్రాంతాల వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఎకో టూరిజంని అద్భుతంగా అభివృద్ధి చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, సంగమేశ్వరం ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. ఇంతటి అద్భుతమైన అందాలను తిలకించేందుకు స్వదేశీ అత్యధిక పర్యాటకులు రావడంలో 3వ స్థానం, అంతర్జాతీయ పర్యాటకులు రావడంలో 16వ స్థానాన్ని దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్ టూరిజం. అరకు బెలూన్ ఫెస్టివల్, విశాఖపట్నం విశాఖ ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతో ఇప్పుడు రాష్ట్రంలో మరిన్ని ఉత్సవాలతో పెద్ద ఎత్తున టూరిజం ప్రచారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ అభివృద్ధి పథకం ఆంధ్ర రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖల్నే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు.